నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తెలంగాణ రాజకీయాల్లో పార్టీల మధ్య జూబ్లీహిల్స్ బైపోల్ ఫైట్ షురూ అయింది. నోటిఫికేషన్ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు గెలుపు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో అందరికంటే ముందే తమ అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ విజయాన్ని సాధించాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణినే బరిలోకి దింపింది. సెంటిమెంట్ కార్డును ప్లే చేస్తున్న కారు పార్టీకి జూబ్లీహిల్స్ బైపోల్లో ఊహించని షాక్ తగలబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. అది కూడా సొంత పార్టీ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రూపంలోనని తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించగా కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థి కోసం కసరత్తు చేస్తున్నాయి. హస్తం పార్టీ నుంచి నవీన్ యాదవ్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి అల్లుడు. తన సోదరుడు శ్రీనివాస్ యాదవ్ తనకు కుడి భుజం లాంటి వారని తలసాని చెప్తుంటారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ను బరిలోకి దింపితే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయనకు మద్దతు ఇస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తలసాని చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కాగా తలసాని పలు కీలక విషయాలను ప్రస్తావించారు. బీఆర్ఎస్ హయాంలో మాగంటి గోపీనాథ్ ఉండగా నవీన్ యాదవ్ పడిన ఇబ్బందులు, కేసులు అన్నీ తనకు పూసగుచ్చినట్లు తెలుసన్నారు. అయితే తన అల్లుడు నవీన్ యాదవ్కు మద్దతు విషయంలో స్పందిస్తూ నవీన్ యాదవ్ తన కుటుంబీకుడు అన్న ఆయన చాలా ఏళ్ల నుంచి రాజకీయంగా మార్గనిర్దేశం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలోనే తాను పార్టీకి లయలిస్టునని చెప్పారు. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ బరిలో ఉంటే పార్టీ ఓవైపు బంధుత్వం, మరోవైపు ఈ రెండింటి మధ్య తలసాని ఎటు అనే చర్చ జూబ్లీహిల్స్ పాలిటిక్స్లో హీట్ను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తలసాని డెసిషన్ బీఆర్ఎస్కు కొత్త టెన్షన్ పుట్టించబోతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుతుంది.